హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మీర్పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రి కొడుకులను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కారులో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేశాడు. అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా ద్విచక్ర వాహనదారుడు జిలానీ ఆపేందుకు ప్రయత్నించాడు. కారును ఆపకుండా జిలానీ బానెట్పై ఉండగానే సుమారు 2 కిలోమీటర్ల మేర లాక్కెళ్లాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు. ప్రమాదంలో జిలానీ కుమారుడు ఫైసల్ తీవ్రంగా గాయపడటంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 1న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరే ఆపుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. ज्यादा वो नको कर अरे आपको పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. నేను మీర్పేట నుంచి ఎల్బీ నగర్ చౌరస్ 2 వీలర్ మీద పోతున్నాం. ఆ గాయత్రి నగర్ టర్నింగ్ కాడ మనకు 4 వీలర్ కార్ వచ్చి వెనకంగా గుద్దేసి మా అబ్బాయికి గుద్ది జుట్టు పట్టుకొని డివైడర్ గుద్దుకుంటా పోయిండు. నేను ఆ ప్రెస్ స్టేషన్ లో ఉరికి బండి బానెడ్ పట్టుకున్నా కూడా ఆపుతలేడు అతను. అది అట్లానే నాకు మన మందమల్లమ్మ చౌరస్తా కానించి బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంది కదా, కమాన్ కాడంగా యూటర్న్ తీసుకొని మళ్ళా మందమల్లమ్మ కాడ జనాలు ఆపిండాడు. ఆపి నేను బండి ఇచ్చిపెట్టంగానే మళ్ళా వెళ్ళిపోయిండు. మా అబ్బాయికి చాలా దెబ్బలు తగినాయి, చాలా సీరియస్ గా ఉన్నాడు. మొత్తం బొక్కలు కాళ్ళ చేతులు బొక్కలు ఇరిగిపోయినాయి. ఏమో పోలీసులు మాకేమైనా సాయం చేస్తే చేయాలి. నేను గరీబోని కిరాయి ఇంట్లో ఉంటా.